ప్రజెంట్ మనతో పాటు మాజీ పిసిసి అధ్యక్షులు మరియు మాజీ ఎంపీ హనుమంతరావు గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్కారం సార్. సార్, కేసీఆర్ కు కాళేశ్వరం సంబంధించి నోటీస్ ఇచ్చింది. ఇచ్చిన హామీలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. ఏమంటారు అసలు దానిపైన? దానికి ఏమంటారండి, డెస్పరేట్ ఉన్నాడు ఏదన్నా మాట్లాడతాడు. మీ కమిషన్ చేసిండ్రు, కమిషన్ లో పోయి వాస్తవాలు చెప్పండి. తప్పు చేసిన వాళ్ళు లేదా, అవినీతి జరిగిందా లేదా, దాని మీద జవాబు చెప్పే వాళ్ళు. కమిషన్ చేసిండ్రు, కమిషన్ లో దానికి జవాబు చెప్పే బాధ్యత మీది. దాని మీద డైవర్షన్ పాలిటిక్స్ అదేదో కావాలని కుట్ర, ఇదేం లేదు. ఎవరైనా తప్పు చేసినప్పుడు తప్పనిసరిగా శిక్ష అనుభవిస్తారు. తప్పు చేయకపోతే బయటకు వస్తారని చెప్పగలుగుతా. ఇక వాళ్ళు ఏదేదో మాట్లాడుతుంటే ప్రతిదానికి నేను జవాబు చెప్పలేదు. ఎందుకంటే అంటే ఎందుకు ఇస్తారు కేసీఆర్ కు నోటీసులు? 1,00,00,000 ఎకరాల మాగాని చేసినందుకు తెలంగాణలో నోటీసులు ఇస్తారు. ఆయన ఏమన్నా చెప్పని బాబు, కోర్టులో నువ్వు చెప్పిన కాళేశ్వరం ధర నీళ్లు వారలేదంటారా? లేవు. ఆయన ఏమన్నా చెప్పగలుగుతాడు. ఆయన చెప్పేది ఏదో లోపల చెప్పరు, బయట తక్కువ చేయమని కోరుతున్నా. అంటే లేదు, కాళేశ్వరం సంబంధించి 1,00,00,000 ఎకరాల మాగాని చేసినందుకే నోటీసులు ఇస్తారని అడుగుతున్నాడు ప్రత్యేకంగా. దానిపైన ఏమంటారు అసలు మీరు? అది కాదు, ఆయన నీళ్ళు ఇచ్చింది అనేది ఆయన ఆడ చెప్పను, బయటకు వచ్చి చెప్పేది ఏంది ఆయన. నేను నీళ్ళు ఇచ్చినా అన్ని ఇచ్చినా ఏదో కుంగిపోయింది, దానికి జవాబు చెప్పంటే బయటకు నేను అది చేసినా అందరు చేస్తారు. ఇవాళ ఎందుకు ఓడిపోయినావు నువ్వు? ప్రజలు తిరస్కరించిందని ఓడిపోయినా దాని మీద ఎక్కువ ఆలోచన చేయమని నేను కోరుతున్నా. ప్రజలు నేను ఇన్ని చేసినా నేను ఎందుకు ఓడగొట్టిను? నువ్వు అంటున్నావు అన్ని చేసినా. ఇవాళ ప్రజలు తీర్పిచ్చిండ్రు కదా. ప్రజలు తీర్పిచ్చిండ్రంటే ప్రజలకు ఎక్కడో ఒక దగ్గర అన్యాయం అనిపించింది కాబట్టి కాంగ్రెస్ ను సోనియా గాంధీ నమ్మి ఓట్లేసారు.